మహబూబాబాద్ కంటే మానుకోట అని పిలిస్తే మరింత సంతోషంగా ఉంటుంది. మానుకోట అంటే అది ఎర్రకోటగా ఆ మానుకోట మారాలని నేను కోరుకుంటాను. చెడ్డోళ్ళని ఎవరు అనరు, ఒక్కళ్ళని అంటారా? కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా చెడ్డదని అనేవాళ్ళని చూడండి. మొన్న కేశవరావు చనిపోయాడు, నంబాల కేశవరావు చంపారు, ఘోరాతి ఘోరంగా చంపారు. ఒక్కడనే అనుకున్నాడు, కానీ ఈ దేశంలో కొన్ని కోట్ల మంది అది కమ్యూనిస్టులు అన్యాయంగా చంపారు. కమ్యూనిస్టు బతికొండాలరా అని చెప్పి కమ్యూనిస్టు జెండా పట్టుకునేవాడు కూడా కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి సమాజానికి రక్షణ లేదని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అంటే అర్థం ఏంటి మనకి? ఆ పార్టీలు అవి, మన పార్టీ జనం కోసం పుట్టిన పార్టీ. కానీ ఈ పేదాలకి ఆ రోజు మనం గెలవం, మంచిదే కానీ గెలవం. లేకపోతే ఆ ఎన్నికలప్పుడు డబ్బులు లేవు వీళ్ళ దగ్గర అంటే బిడ్డను కూడా వదిలేస్తారా? మీ బిడ్డ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, వదిలేస్తారా? తల్లిదండ్రులు ముసలాళ్ళు అయ్యారు, కొడుకులు వదిలేస్తాడు. కొడుకు ఎట్లా అవుతాడు? కానీ పేదాలు మీరు అదే అడుగుతున్నా, మళ్ళా అడుగుతున్నా. ఎర్ర జెండా అనేది ఎక్కడ కనపడ్డా సరే అది మీ తల్లి లాంటిది. వాడు డబ్బులు ఉన్నాయా లేదా అని చూడొద్దు. ఎర్ర జెండా మనది అని అభిమానం చూపితే ఊరుకోమని మొట్టమొదటిసారిగా స్టేట్మెంట్ ఇచ్చి మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే అని నినదించిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ. ఆ విధంగా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాను మీ పాత్రికేయ మిత్రుల ద్వారా. 51లో మనం అక్కడ పెట్టాం ఆయుధాలు, మీరు కూడా పెట్టండి, తాత్కాలికంగా ఆయుధాలు పెట్టండి. మీరు కూడా కలవండి, అందరం కలుద్దాం. మీ సిద్ధాంతాన్ని మార్చుకోమని నేను చెప్పను, కానీ ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. పరిస్థితులు బాగానప్పుడు ఇవాళ సైన్యం ఒకవైపు, సమాజం ఒకవైపు, మీరేమో అడవుల్లో ఉన్నారు. అడవుల్లో ఉండాల్సింది ఎవరంటే వాళ్ళు ఉండాలి. ఈ దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారే, దొంగసాటుకు ఉండి కొట్టేవాళ్ళు చూశారు. అప్పుడు అడవుల్లో వెళ్ళే అందుబాటులో ఎక్కడ ఉన్నారంటే పార్లమెంట్లో ఉన్నారు. దేశానికి కోసం సేవ చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అడవుల్లో ఉన్నారు. ఇది అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. అందరం కలుద్దాం. సిపిఐ, సిపిఎం, మావోయిస్ట్, మార్క్సిస్ట్, లెనినిస్ట్ పార్టీ అందరం కలుద్దాం. ఇన్ని జెండాలు వద్దు, ఇన్ని ఎర్ర జెండాలు వద్దు, ఇన్ని జెండాలని కలిపి ఒకే జెండా చేద్దాం. ఒకసారి అధికారంలోకి వచ్చింది, దేశాన్ని పరిపాలించింది. ఎటుపోయింది జనతా పార్టీ? ఎందుకు లేదు ఇప్పుడు అంటే అధికారం ఉంటే ఉంటాయి అవి, అధికారం లేకపోతే ఉండవు. అదేవిధంగా లోక్దళ్ స్వతంత్ర పార్టీ, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎటుపోయాయి అన్ని. తెలుగుదేశం ఉంది, పక్కనుంది, ఎటుపోయింది ఇక్కడ అంటే ఇక్కడ బియ్యం దొరకవు, ఆడ ఎరుకుందామని అటుపోయారు. లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ఇటు ఎందుకు లేవు? మరి మనం ఇక్కడ ఉన్నాం, విజయవాడలో ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నాం, లేకపోతే ఢిల్లీలో ఉన్నాం, చైనాలో ఉన్నాం, క్యూబాలో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం. ఇందా చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న జెండా ఒక్క ఎర్ర జెండా మాత్రమే. చాలామంది మీరు అనుకుంటారు